మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని దుర్గామాత వారోత్సవాలు ఈ 5వ వార్షికోత్సవం సంకపల్లి రవీందర్ రెడ్డి దంపతులు వేద పండితులు హోమం చేయించి ఈ రోజు రాత్రి బోనాలతోటి ఈ యొక్క పండుగను మా గ్రామంలో అందరూ భక్తి చేతులతోటి జరుపుకుంటూ ఉన్నారు. ఈ యొక్క యాగం చేసే పెద్దలు పురోహిత బ్రాహ్మలు రిపోర్టర్ భద్రాచారి తోటి ఈ యొక్క దుర్గామాత వారి యొక్క అనుగ్రహం గురించి ఈ చండీ యాగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలోని సుంకపల్లి రవీందర్ రెడ్డి దంపతులు పురోహితుడు పంచాంగకర్త పాలకుర్తి గౌతమ్ శర్మ, పాలకుర్తి మాజీ దేవాలయ చైర్మన్ బి రామచంద్రయ్య శర్మ, పెద్దన్న శర్మ, నవీన్ శర్మ తదితర పురోహితులు పాల్గొని చండీ హోమం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. సహాయ సహకారంతో వారి సంకల్పంతో మరియు గ్రామ పెద్దలు రామచంద్రయ్య గారు మొదలైన ఇంకా అనేక మంది సన్నిహితులైనటువంటి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరి యొక్క సహకారంతో మన పెద్దవంగర గ్రామంలో దుర్గామాత భవానీ ఆలయం ముందర స్వామివారి యొక్క వార్షికోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. ఈ వార్షికోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ అందాలి. తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే తప్ప లోకంలో ఇంట్లో కూడా కదిలేదు లేదు. యాదేవి సర్వభూతాన్ని శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి రూపమైనటువంటి ఆ తల్లి దయను అందరూ పొందాలి అని ఆ తల్లి చేత అందరూ యోగక్షేమాలతోని, యోగం అంటే లేనిది రావటం, మనకు లేనటువంటిది ఆ పరమేశ్వరుడు ఇస్తుంది, వచ్చిన దాన్ని కాపాడటం క్షేమం. అందుచేత ఈ యోగక్షేమాలన్నీ కూడా తల్లి జగన్మాత రక్షిస్తుంది. కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఈనాడు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. విఘ్నేశ్వర పూజ, సృష్టివాదనం, ఆ తర్వాత మంటప ఆవాహన, ఆ దేవతల యొక్క అనుగ్రహం చేసి చండీ యొక్క హోమం చాలా ప్రధానమైంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ప్రపంచంలో ఏది జరగదు. కనుక కలియుగంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటిది, శీఘ్రంగా అనుకూలంగానే ఫలితం ఇచ్చినటువంటిది ఆ చండీమాత. అందుచేత ఆ దుర్గా యొక్క రూపమే చండీ. ఆ చండీ యొక్క యాగం కూడా ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఆ చండీ యొక్క అనుగ్రహం చేత అందరూ సుఖాన్ని, శాంతిని, సమస్తమైనటువంటి ధనధాన్యాది సంపత్తును, ఆయురారోగ్యాలు పొందాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చేస్తున్నటువంటి పెద్దలందరికీ శుభాన్ని కలగాలని కోరుతూ ఉన్నాం. సన్మంగళ అనుభవం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు సమయం కేటాయించినందుకు ఒక రిపోర్టర్ గా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. వాళ్ళకి కార్యకర్తలకు